సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 14వ తేదీ రాత్రి ఒంటరి మహిళ చెన్న అనసూయమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ కేసులో భార్యాభర్తలిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. సతీష్, అతని భార్య మౌనిక నుంచి 3,60,000 రూపాయల విలువైన బంగారం రికవరీ చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. వాళ్ళ మేనల్లుడు మైనర్ ఉన్నాడు, జువెనైల్గా ఉన్నారు. అతని ఇద్దరు కలిసి ఆమెకు కొంత మద్యం తీసుకొని వెళ్ళి మద్యం తాగించి ఆమె మత్తులో ఉండగా ఆమె నోరుని చేతులు పట్టుకొని స్మూతరింగ్ చేయడం జరిగింది. దీంతో ఊపిరాడక ఆవిడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ అఫెండర్స్ A1 లింగం సతీష్, ఆయన మేనల్లుడు జువెనైల్ ఇద్దరు ఆమె ఆధీనంలో ఉన్న చెవులకు ఉన్నటువంటి దిద్దులు, ఆమె సంచిలో ఉన్నటువంటి ఆభరణాలు, అదేవిధంగా ఆమెకు ఇవ్వాల్సిన 50,000 రూపాయలకు సంబంధించినటువంటి ప్రామిసర్ నోటును, బీరువాలో ఉన్న నోటుని వీళ్ళు దొంగిలించి ఆ తర్వాత ఈ సతీష్ భార్య మౌనిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఇదంతా చెప్పి ఆమె సూచనల మేరకు ఈ యొక్క ఆర్నమెంట్స్ను విజయవాడలో డిస్పోజ్ చేయడానికి వెళ్తే మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళ సమక్షం నుండి మనం ఒక చిన్న బంగారు ముద్ద, ఒక చిన్నది, అదేవిధంగా ఒక చిన్న బంగారు కడి, అవన్నిటిని కరగబోసినటువంటి వాటిని, అదేవిధంగా సుమారు వీటి వాల్యూ 3,60,000 వర్తు